గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. నేను సత్యం బాబా, చిన్న యూట్యూబర్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా స్టోరీలు కానీ నా రీల్స్ కానీ చూసి నాకు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ గంట కొట్టండి ఫ్రెండ్స్. మన కథలో భాగంగా నేను ఈ రాధమ్మ ఈ కృష్ణయ్యలు ఎవరు అంటే, సిటీలో వీళ్ళు ఒక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్మల బిడ్డలు. ఈ రాధమ్మ తండ్రి ఒక వజ్రాల వ్యాపారి రంగూన్ సిటీలో, బర్మా దేశం రంగూన్ సిటీలో పెద్ద వజ్రాల వ్యాపారి. అతను అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటాడు. అతను నివసించేది మాత్రం హిమాచల్ ప్రదేశ్లో నాన్ అనే ప్లేస్లో నివసిస్తూ ఉంటాడు, పెద్ద గుట్టల ప్రదేశంలో. ఇక్కడ మన కరీంనగర్లో వాళ్ళ అక్క ఉంటుంది, అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. అనివార్య కారణాల వల్ల ఈ రాధమ్మ వాళ్ళ మమ్మీ స్వర్గస్థురాలు అవుతుంది. ఆమె చిన్నపిల్ల ఒకటే అవుతుంది. అతనికి ఎమర్జెన్సీలో వజ్రాల వ్యాపారం చేయడానికి రంగూన్ సిటీ వెళ్ళాలి, అంటే బర్మా దేశం వెళ్ళాలి. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అక్క దగ్గర ఉంచిపోతాడు ఫ్రెండ్స్. చిన్నపిల్ల ఇక్కడ కృష్ణయ్య కూడా ఇన్నే ఉంటాడు కాబట్టి ఇద్దరు కలిసి ఆడుకుంటారు. తల్లి లేని లోటు తీరుస్తుంది మా అక్క అని అక్క దగ్గర ఇడిచిపెట్టి పోతాడు ఫ్రెండ్స్. అప్పుడు వీళ్ళు కలిసిమెలిసి ఉండే జాగాల చిన్న పెన్సిల్కి, చిన్న వెన్నపూస ముద్దకు, అన్నం ముద్దకు ఎప్పుడు కొట్లాడుతూ ఉంటారు. కృష్ణయ్య ఆమెను గిచ్చుడు, ఆమె ఈయనని గిచ్చుడు, అలా గిచ్చులాటలనే వాళ్ళు పెద్దగా అవుతారు ఫ్రెండ్స్. అందుకే కృష్ణయ్య ఎప్పుడు రాధమ్మను గెలవనిచ్చేడు వాడు కాదు ఫ్రెండ్స్. అందుకు రాధమ్మకు కృష్ణయ్య అంటే చాలా కోపం. ఎంత కోపం అంటే నాకు ఏది దక్కనియడు. ఈవెన్ తొక్కుడు బిల్ల ఆడుతున్నప్పుడు కూడా నన్ను గెలవనియడు, ఎప్పుడు గెలవనియడు ఫ్రెండ్స్. అందుకు రాధమ్మకు కృష్ణ అంటే చాలా కోపం. వాళ్ళు స్కూల్లో ఒకటే జాగాలో చదువుకుంటారు, ఒకటే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో చదువుకుంటారు. ఆ స్కూల్లో పీటీ సారు బిజినెస్ పిలుస్తారు ఫ్రెండ్స్. వీళ్ళని పిలిచి అమ్మాయిలు ఒక దిక్కు, అబ్బాయిలు ఒక దిక్కు పెట్టి వాలీబాల్ ఆట నేర్పిస్తారు ఫ్రెండ్స్. ఇద్దరు చాలా చాకచక్యంగా వాలీబాల్ ఆట నేర్చుకుంటారు. ఇద్దరు మంచి ప్లేయర్స్ అవుతారు ఫ్రెండ్స్. ఇద్దరు నెంబర్ 1 ప్లేయర్స్ అవుతారు. కాకపోతే ఇద్దరు ఎడమకం పెడమకం ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. జై హింద్. తర్వాయి భాగం రేపు చెప్తాను ఫ్రెండ్స్. జై హింద్.